నమస్కారం అందరికీ. ఈరోజు మిథున రాశి గురించి, ఉగాది నుంచి మిథున రాశి వారి జాతక ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. విశ్వవాసు నామ సంవత్సరంలో మిథున రాశి ఫలాలు 2025 మార్చి 31 నుండి మనకు కొత్త సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో 12 రాశుల్లో 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం. 2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో 12 రాశుల్లో 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉగాది సంవత్సరం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఏడాది తొలి భాగంలో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా వారు ఆశించే ఫలితాలు లభిస్తాయి. కానీ ఏడాది మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గురు, శని, రాహు, కేతువుల సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన, అనుకోని ఖర్చులు, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అయితే సంతోషం, ఉద్యోగం, వ్యాపారం వంటి అంశాల్లో మాత్రం పురోగతి సాధించగలరు. ఈ విషయంలో చాలా సంతృప్తి చెందుతారు. విశ్వవాసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలి 3 నెలల్లో మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు, అలసట పెరిగే అవకాశం ఉంది. కాలం మారినప్పుడు జలుబు, దగ్గు, అలర్జీలు చికాకు పడతాయి. ఆహార నియమాలు పాటించుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నడుము, మోకాల నొప్పులు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. విశ్వవాసు నామ సంవత్సరంలో వ్యాపారం అండ్ ఉద్యోగం ఎలా ఉంటుందంటే, వ్యాపారం చేసే వారికి ప్రారంభంలో కొంత మందకోడిగా సాగినప్పటికీ మే నెల తర్వాత స్పష్టమైన లాభదాయక పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు సురక్షితంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ప్రమోషన్లు, వేతన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్యతరగతి ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్పులు, బదిలీలు ఉండొచ్చు. విశ్వవాసు నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంవత్సరం ప్రారంభం కొంత విశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు ఆచితూచి వేయడం మంచిది. ఆగస్టు నెల తర్వాత మొదలైన ధనయోగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. అప్పులు, రుణ ప్రయత్నాలు మధ్య భాగంలో విజయవంతంగా కావచ్చును. నెలవారీ రాశి ఫలాలు. ఏప్రిల్ ఈ నెలలో శుభకార్యాలకు అనుకూలంగా, వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ధనవృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ఆమె లొల్లి ఎక్కువ, నీ ఫీజు కూడా ఎక్కువ.